పార్టీ బలపరుస్తూ బోండా ఉమామహేశ్వరరావు గారు నేషనల్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎమ్మెల్యే గారిని మరి బలపరచవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ మహానాడు ప్రాంగణంలో రాష్ట్రం రెండు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి ఇరు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులకి మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ తీర్మానాన్ని అవినీతి రహిత రాష్ట్రం పారదర్శక పాలన అనే తీర్మానాన్ని బలపరిచేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక బహుత్తరమైనటువంటి రోజు. మహానుభావుడు జననం లేని మరణం అయినటువంటి మరణం లేని జననం అయినటువంటి అన్న నందమూరి తారక రామని జయంతి సందర్భంగా ఈ రోజున ఈ తీర్మానం మీద మాట్లాడే అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తూ మరి గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు పేపర్ తిరగేసినా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కుంభకోణం అనేది లేకుండా లేనటువంటి 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మనం చూసాం. ఇందాక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడూ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు విననటువంటి పేర్లు క్రిట్ ప్రోకో కానీ సూట్ కేస్ కంపెనీలను తీసుకొచ్చి గనులని దోచేసి రాష్ట్ర సరిహద్దులను చెరిపి భూమి మీద కుంభకోణం, భూమి పైన కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం అనేవి చేసిన ఘనత గత ప్రభుత్వాలది. ఆ రోజు చేసినటువంటి కుంభకోణాలకి సాక్షిగా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఏ రాష్ట్రంలో అయినా సరే జైలుకి వెళ్ళాడంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో ముద్దాయిగా 16 నెలలు జైలుకి వెళ్ళినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని, ఆనాటి పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. దుర్మార్గం ఏంటంటే గతంలో ఎవరైనా సరే చిన్న కేసులో కానీ ఒక్కరోజు జైలుకి వెళ్ళినా లేదంటే 1 నెల జైల్లో ఉన్నా ఆ ఊళ్ళో తలెత్తుకు తిరగడానికి భయపడే పరిస్థితి నుంచి కొత్త పద్ధతులు అలవాటు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది. 16 నెలలు జైల్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు 10,000 మందితో ఆ రోజున ఊరేగింపు చేశారంటే ఎంత అవినీతి డబ్బుతో ఆ రోజున రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర వైఎస్ కుటుంబాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డిది అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆనాటి పాలన నుంచి మన 24 నెలలు ఈ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు, ఆర్థిక లోటు ఉంది, అనేక సమస్యలు, అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ఆస్తిగా భావించి ఈ రాష్ట్రాన్ని ఒకే ఒక్క సమర్థుడైనటువంటి వ్యక్తికి అప్పచెప్తే ఈ రాష్ట్రంలో పరిపాలన బాగుంటుంది, అవినీతి లేకుండా బాగుంటుందని ఆనాడు 24 నెలల కిందట మన పార్టీకి పగ్గాలు అప్పచెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 నెలల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి ప్రభుత్వం అంటే గుండెల మీద చేసుకొని చెప్పుకునే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈనాడు ఈ మహానాడు వేదికకి విచ్చేసినటువంటి 30,000 మంది కార్యకర్తలు కూడా నాయకులు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. దీన్ని పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇది 20 నెలల్లో ఒక్క అవినీతి ఆరోపణ అయినా సరే ఏ పార్టీ అయినా సరే చేయగలిగిందా అనేది గ్రామ స్థాయిలో చర్చ జరగాలి, నగర స్థాయిలో చర్చ జరగాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా దీని మీద పూర్తి స్థాయిలో బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో సాక్షి కథనాల్ని
ఇష్టారీతిన రాసి అక్కడ అమరావతిలో కుంభకోణం జరిగిందన్నారు, కాంట్రాక్టర్లో కుంభకోణం జరిగిందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సాక్షిగా అడిగాం, ఏ ఆరోపణ మీదైనా సరే నీ సాక్షి పత్రిక కథనాల్లో దేనికైనా సరే చిన్న ఆధారం చూపించు, ఇప్పటికిప్పుడే శాసనసభలో ఉన్నటువంటి మంత్రుల్ని బర్తరఫ్ చేస్తానంటే తోక ముడిచి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 5 కోట్ల మంది ప్రజలు చూశారు. సాక్షాత్తు శాసనసభలోనే ఈ ప్రభుత్వం మీద చిన్న అవినీతి ఆరోపణలకు ఆధారాలను చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అన్ని స్థాయిల్లో కూడా ఒక అట్టడుగు చిన్న గ్రామంలోని మన వృద్ధురాలు 200 రూపాయలు పింఛన్ తీసుకుంటే గతంలో ఆ వృద్ధురాల దగ్గర కూడా 20 రూపాయలు కమిషన్ కొట్టేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 20 రూపాయలు తీసుకొని ఆ వృద్ధురాలి నోటికాడు కూడిని కొట్టేసినటువంటి నికృష్టులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్రామ స్థాయి కాడి నుంచి చిన్న చిట్ట చివరి కుటుంబానికి కూడా అత్యంత పారదర్శకంగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే భాగంగా గౌరవ ముఖ్యమంత్రి టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈ ప్రగతిని తీసుకొస్తూ ప్రతి దానికి కూడా ఆధార్ని లింకప్ చేయటం వల్ల ఇవాళ ప్రతి రూపాయిని కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా చిట్ట చివరి పేద కుటుంబానికి వెళ్తున్నాయంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దీన్ని పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఈ మహానాడు వేదిక ద్వారా మనం వింటున్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి నిజమని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల సంక్షేమ పథకాల అమల్లో అత్యంత పారదర్శకంగా చేయటం వల్ల పేదవాడికి కడుపు నిండా తినడానికి బియ్యం వెళ్తా ఉన్నాయి. ఆర్థిక భరోసాలో భాగంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే 1000 పైసలు కూడా ఎక్కడ అవినీతికి తాత్పర్యం, అవినీతికి ఎక్కడా లేకుండా, మార్గం లేకుండా ఇవాళ వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో వేయటం కానీ, ఎక్కడైనా సరే ఒక్క గ్రామంలో నన్ను ఈ 1000 రూపాయలు పింఛన్కి ఈ రూపాయి కమిషన్ అడిగినటువంటి ఆరోపణ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం ఘనతని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 4 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామంటే ఈ సేవా పథకం ద్వారా, ఈ పాస్ మిషన్ ద్వారా ఈ రోజున ప్రతి కుటుంబానికి, ఒక కుటుంబానికి 20 కిలోలు బియ్యం వెళ్తే 20 గింజలు కూడా పక్కదారి మళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ పాస్ మిషన్లు తీసుకొచ్చాం. ఈ పాస్ మిషన్ల ద్వారా గతంలో చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద బియ్యం తీసుకునేవాళ్ళు, లేనటువంటి వాళ్ళ పేరు మీద బియ్యం తీసుకునేవాళ్ళు. ఇవాళ పేదవాడికి తగ్గవలసినటువంటి బియ్యాన్ని ప్రతి పేద కుటుంబానికి ఖచ్చితంగా దక్కాలనే లక్ష్యంతో ఈ పాస్ మిషన్లు తీసుకురావడం వల్ల సక్రమమైన మార్గంలో బియ్యం వెళ్తా ఉన్నాయి. అంతేకాదు అనేక కార్యక్రమాలు ఈ సంక్షేమ పథకాలకి టెక్నాలజీని అనుసంధానం చేయటం వల్ల, డిజిటల్ పంచాయతీ పౌర సేవలు అమలు చేయటం వల్ల 2015 డిసెంబర్ నాడు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి పంచాయతీలో కూడా ఈ సేవలు అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామ స్థాయిలో ప్రతి విషయాన్ని కూడా ఈరోజు పారదర్శకంగా అమలు చేయగలుగుతా ఉన్నాం. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల 14 లక్షల మంది రైతు కుటుంబాలు తమ భూమిని ఇవాళ మన చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లోనే చూసుకునే అవకాశం కల్పించింది. గతంలో అయితే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరగడానికే ఆ భూమి వివరాలు తెలుసుకోవడానికే పట్టేది. అలాంటి సందర్భం నుంచి టెక్నాలజీని అనుసంధానం చేయడం వల్ల ప్రతి రైతుకి కూడా తన భూమి మీద ఉన్నటువంటి హక్కులు, తన పూర్వీకుల నుంచి వచ్చిన హక్కుల్ని ఫోన్లోనే చూసుకునే అధికారం కల్పించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే భవన నిర్మాణాలు ఇవాళ ఆన్లైన్ చేశాం. గతంలో అయితే 200 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే దానికి అనేక సార్లు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇవాళ ఎన్నింటిని సంబంధం లేకుండా ఇంట్లో నుంచే ఆన్లైన్లో
భవన నిర్మాణాలకు అనుమతి అప్లై చేస్తే ఇవాళ ఇంటికే మెసేజ్ వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని దాదాపు 90% ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే అది మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ ఆదర్శవంతమైన పాలనకి అర్థం పలుకుతూ, అవినీతి రహిత పాలనకి అర్థం పలుకుతూ ఇవాళ ప్రతి కార్యక్రమంలో కూడా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ గుండెల మీద చేసుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్న విధానాల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సింది ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ప్రతి కార్యకర్తలు ఇవాళ మహానాడుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ మహానాడు వేదిక ద్వారా ప్రతి నాయకుడు మాట్లాడే మాటలు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానాలు కానీ అన్ని చోట్ల చర్చించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి మరకలేనటువంటి పరిపాలన గతంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, మళ్ళా 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కానీ, భవిష్యత్తులో రాబోయే 25 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో కానీ ఎంత అవినీతి మరక లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు కూడా, మంత్రుల వరకు కూడా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి 30,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిరక్షణ